అందరికీ నమస్కారం అండి. రామదాసు గారి కీర్తన ఎటుబోతివో రామ. ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో నిన్ను నే వేడుకొనుచుంటే, ఎటుబోతివో నిన్ను నే వేడుకొనుచుంటే, కటకట నేడు నా కనుల చూతామంటే, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో. అంధకారము వంటి బందిఖానలోనున్న, అంధకారము వంటి బందిఖానలోనున్న, నిందల నెడబాపు నీకు మ్రోకెద స్వామి, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో. పాపములన్నీ ఎడబాపెదొరవివో, పాపములన్నీ ఎడబాపెదొరవివో, ఆపద తీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో. తానీషగారు వచ్చి తరిదీర్పు చేసేరు, తానీషగారు వచ్చి తరిదీర్పు చేసేరు, పైకము పంపి వేగ బందిఖాన వదలింపగా, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో. నీవు భద్రాచల నిలయుడవయ్య రామ, నీవు భద్రాచల నిలయుడవయ్య రామ, బ్రోవవయ్యా రామ దాసునేలెడి స్వామి, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో రామ ఎటుబోతివో, ఎటుబోతివో, ఎటుబోతివో. ఈ రామదాసు కీర్తనలో రామదాసు గారు రాముణ్ణి కీర్తిస్తూ, రాముణ్ణి ప్రార్థిస్తూ, ఎటు వెళ్ళిపోయావు రామా, ఎటు వెళ్ళిపోయావు, నాకు కనిపించలేదే, నేను ఇంత కష్టంలో ఉన్నాను, నన్ను ఆదుకోవడానికి రావడం లేదేంది, ఎక్కడున్నావు నువ్వు, నేనేం తప్పు చేశాను, నీ ఆలయం కట్టించడమే కదా నేను చేసిన పొరపాటు, అది తప్పెలా అవుతుంది అని పలు విధాలుగా రాముల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు రామదాసు గారు. ఎటు వెళ్ళిపోయావు రామా, ఎక్కడున్నావు, నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, నా కళ్ళల్లో కూడా కనిపించకుండా ఉన్నావే, ఎటు వెళ్ళిపోయావు
ఇట్లాంటి చీకటి కారాగారంలో ఉన్నాను నేను. ఆయన్ని రామదాసు గారిని చీకటిగా ఉన్న చోట బంధించారు అప్పటి రాజులు, తానీషా రాజు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ ఆలయానికి డబ్బులు అందరి దగ్గర సేకరించి ఆ ఆలయాన్ని కట్టించారు. అది రాజుకు తెలియకుండా చేయడము అనేదే పెద్ద అపరాధంగా భావించి ఆయన్ని, రామదాసు గారిని దాదాపు 12 సంవత్సరాల పైనే కారాగారంలో బంధించుంచారు. ఆయనకి ఎటువంటి సూర్యరశ్మి కానీ ఎటువంటి ఏవి కనిపించని ప్రదేశంలో బంధించేశారు. అట్లాంటి బందీఖానాలో పడేశావు నన్ను, అంధకారం వంటి బందీఖానాలో పడేశావు నన్ను, ఇట్లా నిందలు మోపుతున్నారు, నన్ను నిందిస్తున్నారు. నువ్వు డబ్బులు సేకరించి రాజుకు తెలియకుండా డబ్బుల్ని దోచుకున్నావు. ఆలయాన్ని కట్టడం అనేది తర్వాత విషయం. రాజుకు తెలియకుండా డబ్బులని సేకరించావు అనేది ఆ రాజు యొక్క నింద. ఆ నిందల నెడబాపు నీకు మొక్కెద స్వామి అని చెప్పి పలు విధాల రాముల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు రామదాసు గారు. ఇది నిందే కదా అని ఆయన భావం, రామదాసు గారి భావం. నేను చేసింది మంచి పనే కదా, డబ్బులు సేకరించి ఆలయాన్ని కట్టించి తర్వాత ఆభరణాలను, ఆ దేవతలకు ఆభరణాలు అంతా మీకోసమే కదా, రామ పరివారం కోసమే కదా నేను వాడింది. అది తప్పెలా అవుతుంది? ఎక్కడికి వెళ్ళావు స్వామి? ఎటు పోయావు నువ్వు? ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అనేది రామదాసు గారి ఆవేదన. పాపములన్నీ ఎడబాపే దొర నీవు, అంటే ఎట్లాంటి పాపాలైనా తొలగించే స్వామివి నువ్వు. ఇట్లాంటి ఆపద వచ్చింది నాకు, ఆపద తీర్చి నన్ను ఆదుకోమ్మంటిని స్వామి, నన్ను కాపాడమని అడిగాను కదా స్వామి, ఎక్కడున్నావు స్వామి? రా రా రామా రామా రా రా అని చెప్పి ఎన్నో సంవత్సరాలు రాముల వారిని కీర్తించి బాధపడి ఆయనతోనే, రాముల వారితోనే తన మాట్లాడడము పాడడము అంతా గానంతోనే చేశారు రామదాసు గారు. తానీషా గారు వచ్చి తరిదీర్పు చేశారు. ఇప్పుడు ఆయన రాజు ఉన్నారు కదా, తానీషా అనే రాజు ఉన్నారు కదా, ఆయన నన్ను కారాగారంలో పడేశారు కదా రామా, ఆయన వచ్చి తీర్పిచ్చేస్తారు, నన్ను ఇంకా బయటికి పంపించరు. ఇప్పుడు నేను వాడినటువంటి పైకము పంపి వేగా బందిఖానా వదిలింపు, అంటే ఆ డబ్బులేవో నువ్వు పంపించు స్వామి, ఈ బందిఖానాలో నుంచి నన్ను బయటపడేస్తారు ఈ రాజు తానీషా గారు. ఆయన వచ్చి నన్ను బయట పంపించాలంటే దానికి ఏదైతే ఆలయానికి నేను డబ్బులు ఖర్చు పెట్టున్నానో ఆ పైకాన్ని పంపించు స్వామి రామా అని పలు విధాల రామదాసు గారు రాముల వారిని ప్రార్థించారు. తర్వాత నీవు భద్రాచల నిలయుడవయ్యా, నువ్వు స్వామి భద్రాచలంలో వెలసిన స్వామివి, సాక్షాత్తు భద్రగిరి కొండపైన వెలసిన స్వామివయ్యా నీవు రామా. బ్రోవవయ్యా రామదాసుని నేను, నీ దాసుడనయ్యా నేను, రామదాసుని. ఆయన పేరు అసలు పేరు గోపన్న అయినప్పటికీ కూడా ఆయన ఈ రామ కార్యక్రమంలో ఆలయాన్ని కట్టించినప్పటి నుంచి ఆయన పేరుని రామదాసుగా పిలిచేవాళ్ళు. అలాగే ఈ భద్రాచల రామదాసు గారి ముద్రానామం కూడా రామదాసు అనే వస్తుంది. అయితే ఆయన అడిగారనమాట రాముల వారిని, నీవు భద్రాచల నిలయుడివై ఉన్నావు కదా స్వామి, ఇక్కడ వెలిసి ఉన్నావు కదా, ఈ కొండ మీద ఉన్నావు కదా, ఆ డబ్బులేవో పంపించి నన్ను బందిఖానా నుంచి వదిలేటట్టు చేయి స్వామి అని పలు విధాల రామదాసు గారు రాముల వారిని కీర్తించారు. తన బాధనంతా రాముల వారితోటి చెప్పుకున్నారు. ఏ మనిషి సహాయము లేరు, ఎవ్వరూ కనిపించరు, చీకటి గుహలో బంధించారు. అలాంటి బాధల్లో 1 రోజు 2 రోజులు కాకుండా ఎన్నో సంవత్సరాలు నిలబడి ఆయన తిండి లేక ఆరోగ్యం లేక, అంటే ఎవరూ కనిపించక, తన కుటుంబ సభ్యులు కనిపించక ఉన్నప్పుడు ఆయన ఎవరిని కోరలేదు, ఎవరిని ఏం అడగలేదు, రాముల వారినే ప్రశ్నించారనమాట. స్వామి నేను ఏం తప్పు చేశాను, నా తప్పే ఉంది దీంట్లో, నీ ఆలయం కోసమే కదా నేను పైకాన్ని వాడింది, అందుకని ఆ పైకాన్ని నువ్వే చెల్లించాలి, నన్ను ఈ బందిఖానాల నుంచి విడిపించే స్వామివి నువ్వే కదా తండ్రి, శ్రీరామ
కాపాడవయ్యా అనుకుంటూ రామదాస్ గారు ఇలా పాడారనమాట.